మా వారికి గ్రీన్ టీ అయితే పెడుతున్నాను. కొంచెం వాటర్ వేసి అందులో మెంతి పొడి వేస్తున్నారు. ఇదిగోండి, ఇది గ్రీన్ టీ ఆకులు. పసుపు, అండి కొంచెం మరిగింది కదా, పుదీనా వేసుకుంటున్నారు. వాటర్ పెట్టేసుకుంటారు, స్టవ్ ఆపేస్తారు. అది కొంచెం చల్లారాక తేనె నిమ్మకాయ పిండుకొని వడకట్టుకొని తేనె నిమ్మకాయ పిండుకొని తాగేయటమే. ఇదిగోండి, ఒకవైపు నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. అది మామూలు టీ, మా ఆయనది గ్రీన్ టీ, రెండు అవుతున్నాయి. ఇదిగోండి, మా ఆయనకి చేస్తాను కదా ప్రోటీన్ పౌడరు అంబలి, ఇదే. ఇది అరకు న్యాచురల్స్లో దొరుకుతుంది. తీయు. నిమ్మకాయ అయితే పిండుకుంటున్నారండి క్యాప్ తీసి. ఇప్పుడు వడకట్టేసుకుంటారు. రెండు ఇలాగైతే చల్లారి పెట్టేసుకున్నాం. ఇలా చల్లారిపోతే తేనె వేసుకుంటున్నారు వేరే గ్లాసులోకి. స్పూన్లు తేనె వేసుకోవాలి, అంచనాగా వేసుకుంటున్నారు. టీ అయిపోయిందండి, వడకట్టుకుంటున్నారు కప్లో. ఇదిగండి, ఇది నేను, ఇది మా ఆయన తాగేస్తాము ఇప్పుడు. మా వారు నేనైతే రైతు బజార్కి గుడ్లకి వెళ్తున్నాము అండి. రైతు బజార్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు గుడ్ల షాప్కి వెళ్ళాము, తీసలేదు. ఓపెన్ చేసి రైతు బజార్కి వెళ్ళి రైతు బజార్ తెచ్చి మళ్ళీ గుడ్ల షాప్కి వెళ్ళి గుడ్లు తెస్తాము. పెట్టి వస్తామండి. చూడండి ఎంత జనం ఉన్నారు. ఇవన్నీ రైతు బజార్కి అయితే వెళ్ళొచ్చాము. కూరగాయలు, రొయ్యలు, గుడ్లు తెచ్చాము. ఈరోజు ఆదివారం కదా. ఇవ్వండి, రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చాము. ఇవన్నీ సర్దాలి. ఇదిగండి, కూరగాయలన్నీ ఇలా కవర్లో సర్దిస్తాను. ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో సర్దాలి.
ఫ్రిడ్జ్ అయితే చిన్నదేనండి, మరి ఇవన్నీ ఎలా సర్దాలో ఏటో నాకు అర్థం అవ్వట్లేదు అండి. ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే ఇలా సర్దిస్తాను, చూడండి టైట్గా ఎలాగైపోయిందో. ఇవ్వండి బీరకాయలు అయితే బయట ఉంచాను, ఇప్పుడు వండుదామండి బీరకాయ రొయ్యలను. ఇంకా కరివేపాకు, గోంగూర అల్లాలి. ఇదిగోండి మా చిన్నోడు చేసిన గుడ్డట్టు, వీడి బ్రేక్ఫాస్ట్ ఇదే ఇప్పుడు తింటాడు. బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను, ఇలా పీల్ చేసుకుంటున్నాను ఇలాతో. అన్నీ పీల్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే కర్రీ వండేసుకోవచ్చు. అండి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీకి. ఇంకండి కళాయిలో నూనె అయితే వేసుకున్నాను, నూనె వేడెక్కుతుంది. నూనె వేడెక్కిపోయిందండి, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు బాగా వేగనివ్వాలి. రొయ్యలు బాగా వేగనివ్వాలి, ఆ రొయ్యల్లోని వాటర్ అంతా పోవాలి. పక్క అయితే అన్నం వండుకుంటున్నాను, పక్క కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి అదైతే వేగుతూ ఉంటుంది, ఇటువైపు అయితే అన్నం అయిపోయింది, వార్చేసుకుందాము. అన్నం ఎలా వార్చాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. చాలామందికి అన్నం వార్చడం తెలియదు అంటున్నారు కదా, అన్నం అయితే ఎలా వార్చాలో చూపిస్తాను. ఇదండి ఫస్ట్ కొంచెం గంజి వంపేసుకోవాలి ఇలా. ఇప్పుడు జిబ్బరేకలో పెట్టేసి చక్కగా సెట్ చేసుకోవాలండి. ఇక్కడ గ్యాప్ లైన్ చక్కగా గ్యాప్ లైన్ లేకుండా సెట్ చేసుకొని ఇప్పుడు క్లాత్ ఇలా పట్టుకొని ఇలా చేతితో వాడుకోవాలండి. ఒక చేతితో వాడుకొని ఇది ఇలా తిప్పాలి, గ్లాసు చేయకుండా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడైతే గ్లాసు ఇలా అడ్డు పెట్టుకోవాలండి. అసలు అన్నం అయితే గంజిలో పడగదు, ఇలా వాడ్చుకోవాలి. ఇదిగండి రోజైతే వేగిపోయి చూడండి గారెలాగా అయిపోయి ఇవి. ఆ స్టవ్ నుంచి స్టవ్ మీదకి మార్చేసుకున్నాము. ఇది స్టవ్ కొంచెం కాకు తక్కువగా ఉందని కొంచెం నీళ్ళు కూడా ఇంచుకోవాలండి. రొయ్యలు అయితే ఉడికాయి కానీ రొయ్యల్లో వాటర్ అయితే ఇంకా ఇంకలేదు, కొంచెం ఇంచుదాము. ఇదిగోండి రసం అయితే పెట్టుకుంటున్నాను. రసం చింతపండు రసంలో ఇలా టమాటీ కడిగేసి
స్మాష్ చేసుకుని పెట్టేస్తాను. అది ఉడుకుతుంది. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం రసం పొడి వేసి మరగబెట్టుకుందాము. కూర ఉడికే లోపల రసం అయితే మరుగుతుందండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అదైతే అలా మరుగుతూ ఉంటుంది. చూడండి, రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయింది. తీసుకున్నామండి ప్లేట్లోకి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, వేసుకున్నామండి. చాలు 2 అయితే దగ్గర పెట్టుకున్నాం కదా. కొంచెం ఉల్లిపాయలు వేసి వేపుకున్నాము. ఇవైతే వేగుతూ ఉంటాయండి. ఇవండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది బాగాను. ఇలా చూసినా రచ్చగా పింక్ కలర్లో వేగిపోయింది. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసుకున్నాం. చాలా బాగుంటుందండి కూర. బీరకాయ రొయ్యల కాంబినేషనే బాగుంటుంది. కాంబినేషనే అదిరిపోతుంది. బీరకాయ రొయ్యలు, గోంగూర రొయ్యలు బాగుంటాయి. కొంతమందికి రొయ్యలు ఎక్కువ ఉంటే ఇష్టము, కొంతమందికి రొయ్యలు అక్కడ రొయ్యలు వేస్తుందండి. పెడతానండి, మగ్గుతుంది. మూత పెడితే మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. అడగట్టకుండా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాం. బీరకాయలు ఎప్పుడు ముందు ఉప్పేసుకోవాలండి, దానిలో వాటర్ వస్తుంది. బీరకాయ అంటే వాటర్ కదా, వాటర్ వస్తుంది. చూసారా వాటర్ వచ్చింది, కనిపిస్తుంది లేదా అని. ఈ వాటర్తోనే ముందు వేగి తర్వాత ఉడుకుతుంది అన్నమాట. వేగినప్పుడు వాటర్ బయటకి చిమ్ముతుంది, తర్వాత వాటర్ ఉడుకుతుందండి. తర్వాత సాల్ట్ వేసుకున్నాం.
మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి. చూసారా వాటర్ ఎలా వచ్చిందో బయటికి. ఇదండి వాటర్ ఎలా పైకి వెళ్ళిందో. మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి. హైలోనే వండుతున్నానండి. సిమ్లో వండితే వాటర్ అంతా వేయంతదు. ముందు హై ఫ్లేమ్లో అయిపోయాక వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు సిమ్లో పెడదాము. మీడియం ఫ్లేమ్లో పెడతాము, మరి సిమ్లో పెట్టద్దు. పెట్టుకున్నామండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందామండి. వాటర్ అయితే ఇంకిపోయిందండి మొత్తం. కొంచెం ఉంది, మొత్తం వాటర్ ఇంకిపోయింది. మూత అంతా ఇంకిపోయింది. అయితే వేసుకుందాం కొంచెం. వేసి కలుపుతున్నానండి. కారం మొత్తం వేసి మళ్ళీ కొంచెం క్యాప్ పెట్టుకున్నానండి. సాల్ట్ వేసాం కదండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. బాగా ఫ్రాస్ అయిపోయిందండి, బాగా అయిపోయింది. కారం అయితే వేసుకున్నాము కొంచెం. కారం వేసుకున్న తర్వాత రేణు కూడా వేసుకున్నామండి. ఇంకా వేసుకొని కలుపుకున్నాము. కారం కొంచెం చాలా అండి వేసుకున్నాము. కలర్ వేయాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నామండి టేస్ట్కి. కారం వేగి ఆయిల్ తెగుతుందండి కలుపుతుంటే బాగా. బాగా కలపాలి, మసాలా అవి అనుకోవాలి. కొంచెం ఆయిలండి. చూసారా వేగిపోయింది, ఆయిల్ బాగా తేలుతుంది, బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే ఆపేసుకుందాం కూర. చారు అయితే తాళం పెట్టేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. జీలకర్ర, ఎల్లిపాయలు, ఎనిమిరకాయలు, ఆవాలు వేసుకొని చాలా తీసుకున్నాం. తాలింపు అయితే
అయితే వేయించానండి బాగా. స్టవ్ ఆపేస్తున్నా, చారు కూడా ఆపేస్తుందండి. ఒక గరిటి చారు పోపులో వేసుకొని తాలించాడు చేసుకోతుంది చారుకి. ఇప్పుడు ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత చారు మొత్తం వేసుకున్నానండి ఇలాగా. దీంట్లో ఉప్పు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం నాకు ఉప్పు వేయలేదు కదా. రసం రెడీ అయిపోయింది. కూర వండిస్తాను. మా వాళ్ళకి అన్నం పెట్టేస్తున్నాను.